నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తొలి రోజు అధికారులను పరుగులెత్తించారు. దాదాపు 10 గంటల పాటు నిరాటంకంగా సమీక్ష జరిపారు. అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి రోజు తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల, మంచినీటి కొరత సమస్యలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పవన్తో సమావేశమయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలపై రెండో సంతకం పెట్టారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. హోదా పరంగా సీఎం తర్వాత హోంశాఖ ఉండడంతో దానినే పట్టుబడతారని అంతా భావించారు. కానీ పవన్ మనసులో గ్రామీణాభివృద్ధిపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. అటవీ శాఖ అంటే పవన్ కళ్యాణ్కు ఇంకా ఇష్టం. జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యం. అటువంటి పర్యావరణ శాఖను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. కీలకమైన 4 శాఖలు తనకు నచ్చినవేనని కేటాయించిన సీఎం చంద్రబాబుకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే మొత్తం పల్లె పాలన అంతా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. క్షణం తీరిక లేకుండా సమీక్షలు జరపాల్సి ఉంటుంది. ఒకవైపు సినిమాలు ఉండడంతో తన శాఖను ఎలా నిర్వహిస్తారు అని అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ ఉంది. కేవలం ఆసక్తి అని కాకుండా గ్రామీణాభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎలా పరితపిస్తున్నారో ఆయన రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది. 1 కాదు, 2 కాదు, ఏకదాటిగా 10 గంటల పాటు అధికారులతో సమీక్షలు జరపడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ చేయడం ఇదే మొదటిసారి. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం పోస్టును దక్కించుకున్నారు. ఎటువంటి అనుభవం లేకపోవడంతో పవన్ ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది. కానీ పవన్ పనితీరు చూస్తుంటే పాలనలో ఎంతో అనుభవం ఉన్నట్లు కనిపిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆయన డిప్యూటీ సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పదవి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా చేతి నిండా పని ఉండే గ్రామీణ శాఖలను తీసుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన చేసిన సమీక్షలు చూసి అధికారులు సైతం కంగారు పడుతున్నారు. తప్పకుండా ఆ 4 శాఖలపై పవన్ ముద్ర చూపడం ఖాయమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అటవీ శాఖలో ఉన్న లోటుపాట్లు, అవకతవకలను పవన్ అధిగమించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అడవి తల్లిని నాశనం చేస్తున్న వారిని విడిచిపెట్టనని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెడుతూనే అడవుల సంరక్షణకు పవన్ తన మార్పు నిర్ణయాలు తీసుకుంటారని అంచనాలు ఉన్నాయి. మరందరూ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.